ఎంతోమంది లక్షల కొలది యవన బిడ్డలకు మంచి మార్గమును చూపించారు. క్రైస్తవం అంటే మతము కాదు బాబు, క్రైస్తవం అంటే ఇది ఒక మంచి మార్గమని, మంచి మార్గాన్ని చూపించిన ప్రవీణ్ పగడాల గారిని, వారి జీవితాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇటు సమయంలో మధ్యన సాల్వేషన్ ఆర్మీ నుండి పెద్దలు ఉన్నారు. ఓ ఫిలిప్ గారు, వారు ఒక 2 నిమిషాలు దయచేసి వారి సంఘ పక్షాన ఐ రిక్వెస్ట్ ఆల్ టు ప్లీజ్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ స్థలంలో ఉండటం అనేటువంటిది విచారకరమైనటువంటి సందర్భంగా మనం భావిస్తున్నాం. ప్రవీణ్ గారు మన మధ్య లేకపోవటం క్రైస్తవ లోకానికి పెద్ద తీరని లోటు. క్రైస్తవ లోకానికి కాదు కానీ సమాజం ఒక మంచి క్రైస్తవుడు, మంచి పౌరుడు కోల్పోవాడని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ సమయంలో మరి సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఈ క్రైస్తవ సంస్థ నుండి, సంఘము నుండి, హైదరాబాద్ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాల నుండి మా ప్రగాఢ సంతాపాన్ని ఉన్నాం. వారు ఏదైతే స్ఫూర్తి ఆత్మ కలిగి క్రైస్తవ సమాజం కోసం పోరాడాడో, ఇప్పుడు సజీవులుగా ఉన్న మనం అదే ఆత్మతో, అదే స్పిరిట్తో ఈ గొప్ప సాక్ష్యాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. వారు దేవునితో ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. అయితే దుఃఖంలో ఉన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మరొకసారి ఐ గివ్ మై డీపెస్ట్ కండోలెన్స్ టు ద bereaved ఫ్యామిలీ ఆఫ్ పాస్టర్ ప్రవీణ్ గారు. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యన ఫాదర్ మైకల్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఒక 2 నిమిషాలు ట్రిబ్యూట్స్ తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను. మిక్కిలి సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో మన యొక్క పాస్టర్ ప్రవీణ్ గారు మన కోసం పరలోక రాజ్యం నుంచి ఒక మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు క్రైస్తవ గాఢమైన ప్రకారం తెలుపుతున్నాను. అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క గాఢమైన ప్రకారం నేను సంభాషిస్తున్నాను. ప్రియమైనది సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక స్వరముగా ఆయన మన ఈ యొక్క దేశంలో ప్రత్యేకంగా స్వరంగా, దేవునికి స్వరంగా ఉండాలని ఆయన మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువునందు జీవించి ప్రభు కోసం సేవ చేసి మరణించి పగడలకి సర్వేష్ నందు నిద్రిస్తున్నాడు. అక్కడి నుంచి మనకు ప్రార్థిస్తున్నాడు. నేను గట్టి నమ్మకంతో మీకు అందరికీ చెప్తున్నాను. మరి ఒకసారి మరణించిన ప్రవీణ్ గారు, పాస్టర్ ప్రవీణ్ గారు సర్వేష్ నందు దీవించునుగాక అని పలికి దేవునికి సమర్పించుకుంటున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ఇటు సమయంలో రక్షణ టీవీ నుండి సిస్టర్ ఏంజెల్ గారు దయచేసి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపించాల్సిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. సిస్టర్ ఏంజెల్ గారు. సాంగ్ అని చెప్పారు. ఓకే, ట్రిబ్యూట్స్ తెలియపరుస్తారు. రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాను రక్షణ టీవీ పక్షంగా. శత్రువు చంకలు గుద్దుకుంటున్నారేమో. ఎంతోమంది లక్షల కొలది యవన బిడ్డలకు మంచి మార్గమును చూపించారు. క్రైస్తవం అంటే మతము కాదు బాబు, క్రైస్తవం అంటే ఇది ఒక మంచి మార్గమని, మంచి మార్గాన్ని చూపించిన ప్రవీణ్ పగడాల గారిని,
వారి జీవితాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇటు సమయంలో మధ్యన సాల్వేషన్ ఆర్మీ నుండి పెద్దలు ఉన్నారు. ఫిలిప్ గారు, వారు ఒక 2 నిమిషాలు దయచేసి వారి సంఘ పక్షాన ఐ రిక్వెస్ట్ ఆల్ టు ప్లీజ్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ స్థలంలో ఉండటం అనేటువంటిది విచారకరమైనటువంటి సందర్భంగా మనం భావిస్తున్నాం. ప్రవీణ్ గారు మన మధ్య లేకపోవటం క్రైస్తవ లోకానికి అది పెద్ద తీరని లోటు. క్రైస్తవ లోకానికి కాదు కానీ సమాజం ఒక మంచి క్రైస్తవుడు, మంచి పౌరుడు కోల్పోవాడని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ సమయంలో మరి సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఈ క్రైస్తవ సంస్థ నుండి, సంఘము నుండి, హైదరాబాద్ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాల నుండి మా ప్రగాఢ సంతాపాన్ని ఉన్నాం. వారు ఏదైతే స్ఫూర్తి ఆత్మ కలిగి క్రైస్తవ సమాజం కోసం పోరాడాడో, ఇప్పుడు సజీవులుగా ఉన్న మనం అదే ఆత్మతో, అదే స్పిరిట్తో ఈ గొప్ప సాక్ష్యాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. వారు దేవునితో ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. అయితే దుఃఖంలో ఉన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మరొకసారి ఐ గివ్ మై డీపెస్ట్ కండోలెన్స్ టు ద bereaved ఫ్యామిలీ ఆఫ్ పాస్టర్ ప్రవీణ్ గారు. దేవుడు మనల్ని కూడా దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యన ఫాదర్ మైకల్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఒక 2 నిమిషాలు ట్రిబ్యూట్స్ తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను. మిక్కిలి సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో మన యొక్క పాస్టర్ ప్రవీణ్ గారు మన కోసం పరలోక రాజ్యం నుంచి మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు క్రైస్తవ గాఢమైన ప్రకారం తెలుపుతున్నాను. అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క గాఢమైన ప్రకారం నేను సంభాషిస్తున్నాను. ప్రియమైనది సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక స్వరముగా ఆయన మన యొక్క ఈ యొక్క దేశంలో ప్రత్యేకంగా స్వరంగా, దేవునికి స్వరంగా ఉండాలని ఆయన మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువునందు జీవించి ప్రభు కోసం సేవ చేసి పగడలకి సర్వేషనందు నిద్రిస్తున్నాడు. అక్కడి నుంచి మనకు ప్రార్థిస్తున్నాడు. నేను గట్టి నమ్మకంతో మీకు అందరికీ చెప్తున్నాను. మరి ఒకసారి మరణించిన ప్రవీణ్ గారు, పాస్టర్ ప్రవీణ్ గారు సర్వేషనందు దీవించునుగాక అని పలికి దేవునికి సమర్పించుకుంటున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ఇటు సమయంలో రక్షణ టీవీ నుండి సిస్టర్ ఏంజెల్ గారు దయచేసి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపించాల్సిందిగా వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. సిస్టర్ ఏంజెల్ గారు. సాంగ్ అని చెప్పారు. ఓకే, ట్రిబ్యూట్స్ తెలియపరుస్తారు రండి.